అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈ సంస్థకి తప్పులు చేయడం సారీ చెప్పడం సరదా అయిపోయినట్టుంది. ఇంతకుముందు 2018లో తెలంగాణ ఎలక్షన్స్‌లో చేస్తూ 20,00,000 ఓట్లు గల్లంతయ్యాయి. అర్హులైన వారికి 20,00,000 ఓట్లయినాయి. అది ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత తీరిగ్గా సారీ మేము తప్పు చేశామని చెప్పారు. జస్ట్ ఒక చిన్న సారీ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పోనీ ఒకసారి తప్పు చేశారు, మళ్ళీ మేలుకున్నారనుకుంటే తిరుపతి బై ఎలక్షన్స్‌లో కూడా అద అది అలా అలాంటి తప్పే చేశారని తెలుస్తుంది. ఒక కలెక్టర్ స్థాయి అధికారి ఆయన యూజర్ ఐడీ పాస్వర్డ్ ఎవరో తీసుకునేసి, ఎక్కడెక్కడో లాగిన్ చేసి, ఏదేన్నో డౌన్‌లోడ్ చేసుకునేసి, వాళ్ళని డిలీట్ చేపిచ్చేసి, కొత్తగా 40,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్పించేసి, ఇంత హంగామా చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ చేష్టలుడు చూడడం అనేది ఎలా భావించాలి? ఇప్పుడు తప్పు జరిగిపోయిందంటున్నారు. కానీ అప్పుడు వచ్చిన రిజల్ట్‌ని ఏమైనా మార్చగలరా వీళ్ళిప్పుడు దానివల్ల? మరి ఇలా అయితే ఇంక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సార్ ఇంకా? మీ స్పందన కొంచెం తెలియజేయండి సార్. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసరు తన లాగిన్ ఐడిని రాజకీయ పార్టీలకి ఇచ్చినట్టుగా నిన్న అధికారుల సమీక్షా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇవాళ మొట్టమొదటగా ఆ చర్యలకు పాల్పడిన అధికారి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? అది ముఖ్యం కదా. ఆమె ఉద్దేశపూర్వకంగా తప్పు చేసింది. ఆమె రాజకీయ పక్షాలతో కొల్యూడయ్యి, రాజకీయ పక్షాలతో అసోసియేట్ అయ్యి, తన అధికారిక విధులను దుర్వినియోగపరిచింది. ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన కీలక సమాచారాన్ని అంటే బయట వ్యక్తులకి చేరవేసింది అనేది ఆ ఎలక్షన్ సంఘానికి ధృవీకరణ జరిగింది కదా. అసలు ఇమ్మీడియట్ గా ఆమెని ప్రాసిక్యూట్ చేయాలి కదా, అరెస్ట్ చేయాలి కదా, ఆమె ఉద్యోగ విధుల నుంచి సస్పెండ్ చేయాలి కదా. ఇది ఆ క్రిమినల్ దిశగా కేసు ఎందుకు కింద తీసుకోరు చర్యలు? కదా సార్. ఇది క్రిమినల్ కేసు కింద తీసుకోరు కదా. ఇప్పుడు ఒక కంపెనీలో డేటాబేస్ మెయింటైన్ చేసే కంపెనీలు చాలా ఉంటాయి, ప్రైవేట్ కంపెనీలు. అందులో అవును. ఏదన్నా డేటాకు సంబంధించిన వాళ్ళే ఓనర్స్. డేటాలో ఏ ఒక్క చిన్న విషయం జరిగినా కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఇక్కడ అలాంటి అవును. జవాబుదారీతనం లేకపోవడం ఏంటి అసలు? ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు ఇవాళ వాళ్ళు ఎన్నికల విధులని దుర్వినియోగపరిచి, వాళ్ళకున్న హక్కుల్ని, అధికారాలని దుర్వినియోగపరిచి, రాజకీయ పక్షాలతో కొల్యూడయ్యి, ఇవాళ వాళ్ళకున్న అధికారాన్ని మిస్యూజ్ చేసింది చాలా ఈజీగా స్పష్టమవుతుంది కదా. నిర్ధారణ అయింది కదా ఎలక్షన్ కమిషన్ కి. మరి ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎందుకు బిగిన్ చేయలేదు? మొట్టమొదటిగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ బిగిన్ చేసి అటువంటి చర్యలకు పాల్పడిన అధికారులని చట్టం ముందు దోషులుగా నిలబెట్టిన రోజు అప్పుడు మిగిలిన అధికారులకు కూడా ఒక భయం ఏర్పడుతుంది. ఇటువంటి చర్యలు కనుక పాల్పడ్డప్పుడు ఇటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయి అని చెప్పిన భయం ఏర్పడుతుంది. ఇవాళ భయం లేనప్పుడు నలుగురిలో కేవలం ఒక వార్నింగ్ తో సరిపెట్టినప్పుడు ఏం పర్లేదు, ఒక వార్నింగే కదా, మనకి రాజకీయ పక్షాల నుంచి కోట్లలో లాభాలు ముడుతున్నాయి అని చెప్పని, లేదు మనకు కావాల్సిన పోస్టింగ్స్ వస్తున్నాయి అని చెప్పని, మనకు కావాల్సిన ప్రమోషన్స్ దక్కుతున్నాయి అని చెప్పని రాజకీయ పక్షాలతోటి, మరీ ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళతోటి కొల్లీడ్ అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటది కదా. మహా అయితే ఎలక్షన్ కమిషన్ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది అంతే కదా. మనకైతే మనకు జరిగే వ్యక్తిగత ప్రయోజనాల విషయంలో ఏం లోటు ఉండట్లేదు కాబట్టి మన వ్యక్తిగత ప్రయోజనాలకే కన్ఫైన్ అవుదాము, వాటికే స్టిక్ ఆన్ అవుదామని చెప్పని ఆలోచన అధికారులు చాలా బలంగా వేళ్ళుకుంటుంది. అదే వాళ్ళని లైబుల్ చేసి, వాళ్ళని చట్టబద్ధంగా చర్యలు తీసుకొని, వాళ్ళని గనక శిక్షార్హులను చేసినప్పుడు, శిక్షలకు గురి చేసినప్పుడు మిగిలిన అధికారుల్లో కూడా భయం ఏర్పడుతుంది. మనం తప్పు చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ దారుణంగా ఉంటాయి. పరువు మర్యాదలు పోవటమే కాదు, రేపటి రోజున కేసులు ఎదుర్కోవాల్సి వస్తది, అవసరమైతే జైలుకి కూడా వెళ్లాల్సి వస్తదని చెప్పిన భయం ఉన్నప్పుడు, అప్పుడు వారి వ్యవహార శైలి వేరుగా ఉంటది. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు ఉల్లంఘన జరిగింది వాస్తవం. అక్కడ ఓటరు ఐడీలని డౌన్లోడ్ చేసుకొని, వాటి స్థానంలో నకిలీ ఓటర్ ఐడీలు సృష్టించింది వాస్తవం. ఆ సృష్టించిన పర్యవసానం ఒక ఎన్నిక అపహాస్యంగా మారిపోయిందనేది వాస్తవం. అక్కడ చాలా స్పష్టంగా రాజకీయ పక్షాలు పోలింగ్ జరుగుతున్న సందర్భంగానే ఆ తప్పుడు ఓటర్ ఐడీలని మీడియా సముఖంగా ఎత్తి చూపారు. మీడియా సమక్షంలో ఎత్తి చూపడం జరిగింది. పట్టుకున్నారు వాళ్ళని. పట్టుకొని రాజకీయ పక్షాల వాళ్ళు నిలదీశారు. నిలదీసినా కూడా మరి ఎన్నికలు సజావుగా జరిగిపోయినాయి, ఎన్నికలు సజావుగా జరిపించేసాం, మన మొక్కుబడి అయిపోయింది, ఒక తంతు ముగిసిపోయింది అని చెప్పని మమ అనిపించుకుంటుంది తప్ప ఎలక్షన్ కమిషను ఇటువంటి విషయాల్లో నిర్దిష్టమైన చర్యలకు ఉపక్రమించకపోవటం ఇటువంటి అధికారులకి చాలా అంటే వారికి మరింతగా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ ఏం లేవు, వారి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏం ఉండట్లేదు అనుకున్నప్పుడు వారిలో ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతుంది అనేది వాస్తవం. కాబట్టి
ఎలక్షన్ కమిషన్ కనీసం ఇప్పటికైనా సరే రాబోతున్న సాధారణ ఎన్నికల సందర్భంగానైనా సరే ఈ అంశాల పట్ల ఇప్పటికి ఒక అవగాహన వచ్చింది వాళ్ళకి. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది, ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది, ప్రభుత్వంతో అధికారులు ఎట్లా కుమ్ముకోతా ఉన్నారు, మిగిలిన రాజకీయ పక్షాలు లేవనెత్తుతున్న అభ్యంతరాల పట్ల ఎంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. అధికార పార్టీ మాట వింటే చాలు ప్రభుత్వము బిజినెస్ రూల్స్ ప్రొసీడింగ్స్ అన్నిటిని వైలేట్ చేసేసి అధికార పార్టీ నాయకుల ఆదేశాలు పాటిస్తే చాలు అన్నట్టుగా ఇవాళ చాలా మంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇవాళ ఎలక్షన్ కమిషన్ దృష్టికి రావడం జరిగింది. రావడమే కాదు, వారే ఆ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అనేది మేము తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చాము. మీకు ఏదైనా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటే మీరు ముందుగానే ఎలక్షన్ విధుల నుంచి దూరంగా జరిగిపోండి. ఒకసారి కనుక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు కనుక పాల్పడ్డట్టుంటే మేము తీసుకోబోయే చర్యలకు మీరే బాధ్యులవుతారు అని చెప్పని. ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం వైపు నుంచి రీసెంట్ గా జరిగిన ఓటర్ల ఫామ్ 6 కానీ ఫామ్ 7లకు సంబంధించి జరుగుతున్న అక్రమాలకు ప్రాతిపదికగా ఆల్రెడీ ఉరవకొండ నియోజకవర్గానికి ఈఆర్ఓలుగా పనిచేసిన 2 గ్రూప్ 1 అధికారులను సస్పెండ్ చేశారు. పర్చూరు నియోజకవర్గంలో ఒక సిఐని 3 ఎస్ఐలను సస్పెండ్ చేశారు. చాలా మంది బిఎల్ఓలను సస్పెండ్ చేశారు. కేసులు నమోదు చేస్తా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా వాస్తవంగా ఆ గ్రావిటీ అంటే ఎంత స్థాయిలో ఆ అక్రమాలు జరిగినాయి అనేది పోల్చి చూసుకున్నప్పుడు ఈ తీసుకుంటున్న చర్యలు చాలా తక్కువగానే మనం భావించాల్సి ఉంటది. ఇంకా కొన్ని వందల మంది మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని ఈ అక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని పాకెట్స్ లోనే కొంతమంది అధికారులను మాత్రమే ఈ తప్పులకు పాల్పడ్డారు అని చెప్పని కొంతమందిని మాత్రమే ఈ చర్యలకి బాధ్యులుగా చేసిన పక్షంలో మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పుకునే ఆస్కారం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా లోతైన విచారణ జరగాలి. ఈ తప్పులకు పాల్పడిన ప్రతి ఉద్యోగి మీద చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ఈ తప్పుడు ఫామ్ 6 ఫామ్ 7 సబ్మిట్ చేసిన వ్యక్తులు, ఆ వ్యక్తులు వెనకున్న నాయకులు వారి మీద కూడా చర్యలు తీసుకున్న పక్షంలో మాత్రమే ఎలక్షన్ కమిషన్ పట్ల ప్రజల విశ్వసనీయత పెరుగుతుంది తప్ప, లేదు ఏదో మొక్కుబడిగా కొంతమంది మీద చర్యలు తీసుకొని మిగిలిన అక్రమాలని అరాచకాలని మేము అట్లాగే ఉపేక్షిస్తాము, ఎన్నికల విధుల్ని మాకు తోచిన విధంగా మొక్కుబడిగా జరిపించేస్తాము అని అన్నప్పుడు ఖచ్చితంగా అది ప్రజల్లో ఎన్నికల వ్యవస్థ పట్ల నమ్మకం పోద్ది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల పట్ల నమ్మకం పోయిన రోజు అది ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిగా భంగం కలగడం ఖాయం. కొంతవరకు ఎలక్షన్ కమిషను అంటే మొన్న ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన జన్నూను ఇష్యూస్ పట్ల కొంత కన్సర్న్ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్నికల విధుల్లో టీచర్లు మళ్ళీ తిరిగి ఎంగేజ్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఓటర్ల లిస్టు ఎన్యూమరేషన్ గురించి మరొకసారి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో రాజకీయాల అంటే పొలిటికల్ అఫిలియేషన్స్ కు దూరంగా ఉండే అధికారులకు కూడా ఒక స్పష్టతతో కూడిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటి దృష్ట్యా కొంచెం ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అవి ఉపన్యాసాల పరంగా కాకుండా ఆచరణపూర్వకంగా కూడా స్పష్టతతో కూడిన చర్యల ద్వారా గనక వారు ముందుకొచ్చి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి గనక తోడ్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాజకీయాలకు అతీతంగా అవసరమైతే కేంద్ర బలగాల పర్యవేక్షణలో, కేంద్ర బలగాల పహరాలో ఎన్నికలు నిర్వహించినప్పుడు అది ప్రభుత్వానికి వాళ్ళ ఒక ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తున్న వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచగలిగినప్పుడు అప్పుడు ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో ఎన్నికలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అన్ని రాజకీయ పక్షాలకి సమాన అవకాశాల ప్రాతిపదిక ఎన్నిక జరగడానికి ఆస్కారం ఉంటుంది. లేని పక్షంలో ప్రభుత్వానికి ఉండే రిసోర్సెస్, ప్రభుత్వానికి ఉండే మెకానిజము, ప్రభుత్వం ఉపయోగపెట్టుకుంటున్న ఈ ప్రైవేట్ ఆర్మీ లాంటి ఈ విభాగాల పర్యవసానం ప్రభుత్వానికి అది అడిషనల్ అడ్వాంటేజ్ గా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అంశాల్లో ప్రతిపక్షాలు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దృష్టికి చాలా సార్లు ఈ అంశాలన్నింటినీ తీసుకెళ్లిన దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ కూడా మొన్న ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఈ అంశాల పట్ల జెన్యూన్ గా వాళ్ళు రెస్పాండ్ అయిన దృష్ట్యా అది ఆచరణ పూర్వకంగా కూడా సాధ్యపడుద్దని ఆశిద్దాం. ధన్యవాదాలు సార్. అలాగే టీచర్లని మళ్ళీ ఎన్నికల ప్రాసెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం, ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారు జగన్ గారు? సో ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం ఏంటి అంటే 2019 ఎన్నికల్లో ఆయన గెలుపుకి కీలకంగా దోహదం చేసింది ఉపాధ్యాయ వర్గాలు. మనకి అంటే ప్రభుత్వంతో పిఆర్సీకి సంబంధించి చర్చలు జరుగుతున్న సందర్భంగానే ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్న బండి శ్రీనివాస్ స్వయంగా చెప్పడం జరిగింది. ఏమని, ప్రభుత్వం గెలుపులో మా పాత్ర చాలా కీలకంగా ఉంది, మేము కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాము అని చెప్పని. అటువంటి ఉపాధ్యాయ వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చాలా నిర్లక్ష్యానికి గురి చేశారు, వివక్షకు గురి చేశారు, ఒక రకంగా వంచనకు గురి చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఆ వర్గాలు వాళ్ళ ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. మేము వంచనకు గురయ్యాము, ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటల మాయాజాలంలో పడి
ఆయన గెలుపుకు దోహదం చేసినంతటి స్థాయిలో మాకు ప్రయోజనాలు సిద్ధింపజేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తా ఉన్నారని, ఇప్పటికే ప్రభుత్వం పట్ల మేము వివక్ష గురుతున్నాం అన్న భావనలో కూడా ఉన్నారు ఉపాధ్యాయులు. ముఖ్యంగా ఉపాధ్యాయులను అయితే ఒక రకంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఆఖరికి క్లాస్ రూమ్ లో పిల్లలకు పాఠాలు చెప్తున్న సందర్భంగా పో పోలీస్ కానిస్టేబుల్స్ టీచర్ల పక్కన కుర్చీ వేసి కూర్చొని వారిని ఏదో ఒక అంటే సేజండ్ క్రిమినల్స్ లాగా ట్రీట్ చేసిన విధానం చూసినా కూడా ఉపాధ్యాయ వృత్తికే కళంకితంగా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. అదే సందర్భంలో వారిని తీసుకెళ్లి కరోనా టైంలో వైన్ షాపుల దగ్గర క్యూల నియంత్రణకు వాడిన తీరు కూడా ఉపాధ్యాయులు ఇంటెగ్రిటీ దెబ్బతిందని చెప్పని వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయిన పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఉపాధ్యాయులు కనుక ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు తనకి ప్రతికూలంగా వారు పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే తన గతంలో వారితో అనుకూలంగా పనిచేయించుకొని ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎంత స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఎంత స్థాయిలో ఎన్నికను ప్రభావితం చేయగలుగుతారు, ఫలితాలు తారుమారు చేయగలుగుతారు అనేది తన అనుభవపూర్వకంగా తనకు అనుకూలంగా జరిగింది కాబట్టి రేపటి రోజున వారు తనకు యాంటీగా చేసిన పక్షంలో ఖచ్చితంగా అది ప్రతిపక్షాలకి మేలు చేసే అంశంగా మారుతుంది తప్ప తనకి వ్యతిరేకంగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల నుంచి దూరం చేయడం కోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయుల్ని అంటే వారి బోధనేతర విధులలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా చట్ట మార్పిడి చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే రాజకీయ పక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి ఉపాధ్యాయులు వారికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఎన్నికల నిర్వహణ పరంగా కానీ ఓటర్ల ఎన్యుమరేషన్ లో కానీ వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకొని వారిని ఎన్నికల విధుల్లో కొనసాగించాలి అని చెప్పని చేసిన అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి చీఫ్ సెక్రటరీ గారికి క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యానే రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులని ఎన్నికల్లో ఎంగేజ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ డెసిషన్ తీసుకోవడం కూడా జరిగింది. సార్ ఇప్పుడేమో బాగానే ఉంది, జగన్ గారి మీద కోపంతోనో 5వ తేదీ లోపల జీతాలు రావట్లేదు చెప్పేసి కోపంతో వాళ్ళేమో జై చంద్రబాబు అంటారు. ఓకే, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏడుస్తారు కదా, మాకు జీతాలు అంటే మాకు హైక్స్ ఇవ్వట్లేదు, డిఏలు ఇవ్వట్లేదు, టీఏలు ఇవ్వట్లేదు, తర్వాత మా గొంతం కోరికలు ఉంటాయి కదా, పక్క స్టేట్ల కన్నా ఎక్కువ రావాలని చెప్పేసి ఉంటాయి కదా. అంటే 2019కు ముందు వారి వ్యవహార శైలి వేరు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూపించిన రుచి చూపించిన అనుభవం దృష్ట్యా కనీసం ఈ నెల సక్రమంగా 1వ తారీఖు జీతం వస్తే చాలనుకునే పరిస్థితికి పడిపోయారు. ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ఇటువంటి గొంతెమ్మ కోరికలు కోరే పరిస్థితి వచ్చినా ముందు ఈసారి సమాజం సహించదు వారిని. కాబట్టి ఉద్యోగ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోతే చాలనుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వారి ఆత్మగౌరవ సమస్యగా మారింది. అదే సందర్భంలో వారి బతుకు మీద కూడా దెబ్బ కొట్టే పరిస్థితి అయిపోయింది. ఇవాళ ఏమవుతుంది, 1వ తారీఖుకి జీతాలు వస్తాయి అని చెప్పగాని ప్రభుత్వ ఉద్యోగికి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వారికి లోన్ ఇచ్చే విషయంలో ఖచ్చితంగా వారికి 1వ తారీఖు జీతం వస్తుంది కాబట్టి ఈఎంఐలు ప్రాపర్ గా వాళ్ళు కట్టగలుగుతారని చెప్పని వాళ్ళకి సిబిల్ రేటింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ వాళ్ళు ఏమవుతుంది, ఎప్పుడైతే వారికి జీతం ఏ రోజు వస్తుందో కూడా ఒక అన్సర్టెన్ స్టేట్ లో వాళ్ళు పడిపోతున్నారు. ప్రతి నెల వాళ్ళకున్న ఈఎంఐలను అప్పులు తీసుకొచ్చుకొని కట్టుకునే పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఇవన్నీ వాళ్ళకి ఎదురవుతున్న ప్రాక్టికల్ డిఫికల్టీస్ దృష్ట్యా ఖచ్చితంగా రేపు రోజున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినా కూడా ఉద్యోగ వర్గాల నుంచి గతంలో ఉన్నంతటి ఘర్షణపూరిత వాతావరణం ఈసారి ఉండదనేది వాస్తవం. ధన్యవాదాలు సార్. చూద్దాం ఈ టీచర్లు, తర్వాత ఎలక్షన్ కమిషన్ వీళ్ళు రాజ్యాంగ వ్యవస్థని చాలా సక్రమంగా నిర్వర్తించాలి. ఎందుకంటే వీళ్ళే చాలా కీ రోల్ ప్లే చేయాలి ఎలక్షన్స్ లో. చూద్దాం ఎలా నిర్వర్తిస్తారో. ధన్యవాదాలు సార్.